సార్ ఒకసారి ఇటు వెళ్ళండి మా అమ్మ, ఇటు వెళ్ళండి. ఓకే చూడండి సార్. సార్ సార్ కనపడలేదు. గోపిరెడ్డి గారా తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుండి శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారైన చైర్మన్గా ఆయన ఎమ్మెల్యే గారు వెహికల్స్ గ్రీన్ వెహికల్స్ ప్రారంభించడానికి ప్రారంభించారు. ఒక వెహికల్ ఏమో కోనాల మురళి గారు ఇచ్చారు, స్పాన్సర్ చేశారు. రెండేమో పంచాయతీ నుండి స్పాన్సర్ చేసాం. ఎందుకంటే పెంటపాడు అంతా అభివృద్ధి అవ్వాలని, పెంటపాడు గ్రామం సస్యశ్యామలుగా ఉంటే దేశం అభివృద్ధి అవుతుందని నమ్మకంతో పెంట కుప్పలు ఏమీ లేకుండా, చెత్త చెదారం ఏమీ లేకుండా ఉండాలని, ఆరోగ్యమా మహాభాగ్యము అని వాగ్దానంతో ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటేనే దేశం కూడా బాగా అభివృద్ధి అవుతుంది అన్న ఉద్దేశంతో 3 వెహికల్స్ మేము అమల్లో పెట్టుకున్నాం. కానీ ఇంకా 4 వెహికల్స్ కావాలి. 4 వెహికల్స్ కూడా త్వరలోనే మేము ఏర్పాటు చేస్తామని తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఈ కార్యక్రమం వచ్చిన అందరు పెద్దలందరికీ నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు తెలుపుతూ విరమించుకుంటున్నాను. మన పెంటపాడు గ్రామంలో ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా 3 గ్రీన్ వెహికల్స్ ఇవాళ మన పంచాయతీకి ఇవ్వటం జరిగింది. ఈ 3 గ్రీన్ వెహికల్స్ 2 మన పంచాయతీ నిధుల నుంచి కొనుగోలు చేసాం. మేము గ్రీన్ వెహికల్స్ ఇలాగ పంచాయతీ చెత్తకి ఇబ్బంది పడుతుందని మా ప్రీతం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు చెప్పగానే ఆయన వెంటనే స్పందించి మన కోనాల మురళీకృష్ణ గారు కుంచునపల్లి ఆయన్ని విరాళం అడగడం జరిగింది. ఆయన వెంటనే స్పందించి ఒక గ్రీన్ వెహికల్ ఆయన సొంత నిధులతో మా పంచాయతీకి ఏర్పాటు చేశారు. అలాగే దాతలు మిగతా వాళ్ళు కూడా మాకు ఇంకొక 3 గ్రీన్ వెహికల్స్ పంచాయతీకి అవసరం. దీనికి ఎవరన్నా స్పందించి వీటికి సహకరించాలని గ్రీన్ వెహికల్స్ కొనుగోలుకి. ఎందుకంటే చెత్త పెంటపాడులో విపరీతంగా పెరిగిపోయింది. మేము మన కూటమి గవర్నమెంట్ ఏర్పడ్డ తర్వాత మనం మేము అందరం డొనేషన్లు వేసుకుని ఒక టాటర్ కొన్నాం. అయినా చెత్త కొన్ని టాటర్ అన్ని సందులోకి వెళ్ళదు. కాబట్టి ఈ గ్రీన్ వెహికల్స్ అయితే ప్రతి సందు ప్రతి ఇంటిని టచ్ చేసి మనం చెత్తను విరివిగా సేకరించడానికి ఉంటుందని అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమం మా వచ్చిన పెద్దలందరికీ అలాగే మా ఈవో గారికి సహకరించిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. పెంటపాడు పంచాయతీ దగ్గర గౌరవ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు అలాగే గ్రామ పెద్దలు అందరూ కూడా మరి ఈరోజు గ్రామంలో మరి ఇంటింటికి చెత్త పెరిగిపోవడం, గ్రామంలో పూర్తిగా న్యాయం చేయలేకపోవడంతో మరి పంచాయతీ వారు కానీ మరి డోనర్స్ కానీ ఏదైనా గ్రీన్ వెహికల్స్ కొంటే మంచిది అనే ఉద్దేశంతో మరి పంచాయతీ వారు 2 వెహికల్స్, అలాగే కుంజన్మిల్లి కోనాల మురళీకృష్ణ గారు డోనర్గా ఆయన ఒక వెహికల్ ఇచ్చారు. వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే ఇంకా ఒక 4 వెహికల్స్ ఉంటే ఈ గ్రామంలో పటిష్టంగా రోజు అన్ని వీధులు కూడా వెళ్ళేలాగా చెత్త అంతా కూడా రోడ్ల మీద వాటి మీద పోయకుండా ఈ వెహికల్స్కి మరి గ్రామంలో ఉండే ప్రజలు కూడా సహకరించాలి. ఎందుకంటే ఈ గ్రామంలో చెత్త ఎక్కడ వేయొద్దని బోర్డు పెడితే అక్కడ బోర్డు దగ్గరే తీసుకొచ్చి చెత్త వేస్తున్నారు. అది చాలా దౌర్భాగ్యమైన విషయం. మరి ప్రజలందరూ కూడా పెంటపాడు గ్రామంలో ఉండే ప్రజలందరూ కూడా చెత్త ఎవరింటి దగ్గర వాళ్ళ దగ్గరే పొడి చెత్త తడి చెత్త వేరువేరుగా ఒక బకెట్లు పెట్టుకొని అలా వేసుకుంటే రోజు ఈ కాడి నుంచి